సింహాచలం అప్పన్న ఆలయంలో జరిగిన ఘటనపై రిపోర్టును ఈ రోజు ప్రభుత్వానికి పంపనుంది త్రిసభ్య కమిటీ. నిన్నటితో ప్రభుత్వం ఇచ్చిన 72 గంటల గడువు పూర్తయింది. నివేదికను నిన్న సీఎం చంద్రబాబుకు అందించడానికి అవకాశం లేకపోవడంతో ఈ రోజు అందించనున్నారు. ఐఏఎస్ అధికారి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రాథమిక విచారణ చేపట్టారు. మొదటి రోజు సింహాచలం ఆలయంలో గోడ కూలిన ప్రదేశంలో విచారణ చేపట్టారు. రెండవ రోజు ప్రభుత్వ అతిథి గృహంలో విచారణ చేపట్టి నివేదిక సిద్ధం చేసింది త్రిసభ్య కమిటీ. విచారణలో పూర్తిగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ప్రాథమిక విచారణను టూరిజం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో మొదలుపెట్టి నివేదికను స్టార్ట్ చేశారు. తర్వాత త్రిమెయిన్ కమిటీ విచారణలో భాగంగా ఆలయ అధికారులను, గోడ నిర్మించిన కాంట్రాక్టర్లను, ఆలయంలో విధులు నిర్వహించిన పోలీసులను, ఫైర్ సిబ్బందిని, వైదిక కమిటీతో పాటు బాధిత కుటుంబ సభ్యులను కూడా గాయపడిన వారి నుంచి సమాచారం సేకరించారు. విచారణలో పూర్తిగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కూలిన గోడ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అధికారులు నివేదికను సిద్ధం చేశారు. ఆలయ గోడ కూలిన ఘటన పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమేనని నిర్ధారణకు వచ్చారు. ఆలయ ఈవో, టూరిజం, ఇంజనీరింగ్ అధికారులు అందరూ బాధ్యులే అంటూ విచారణలో అధికారులు గుర్తించారు. అసలు వైదిక కమిటీ సూచనలను ఎందుకు పక్కన పెట్టారు? కట్టడానికి ఎవరి అనుమతి తీసుకున్నారు? నోటి మాటగా కట్టిన గోడపై మాస్టర్ ప్లాన్ ఎవరిది? ప్రసాదం స్కీల్లో గత సంవత్సరం నిర్మించాల్సినటువంటి నిర్మాణంలో అలసత్వానికి కారణం ఏంటి అన్న కోణాల్లో కూడా అధికారులు ఆరా తీశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు లైవ్ లో. రాజు, చూస్తున్నాము సింహాచలం ఘటనకు సంబంధించి విస్తుపోయే నిజాలైతే బయటకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి మొత్తం సమర్పించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రాథమిక నివేదికగా ఎలాంటి అంశాలు పొందుపరిచారు ప్రాథమిక నివేదికలో? సింహాచలం ఆలయంలో ప్రమాదం జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినటువంటిది అయితే ఉంది. త్రిసభ్య కమిటీలో ముఖ్యంగా ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారితో పాటుగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఇంజనీర్ని దీంట్లో ఒక కమిటీకి సంబంధించి ఏర్పాటు చేసినటువంటిది అయితే ఉంది. 72 గంటలు సమయం ఇచ్చినటువంటి నేపథ్యంలో ముగ్గురు అధికారులు ప్రమాదం జరిగినటువంటి మరుసటి రోజే సింహాచలం ఆలయానికి అయితే చేరుకున్నారు. సింహాచలం ఆలయంలో మొత్తం ప్రమాదం జరిగినటువంటి ప్లేస్, సంఘటనా స్థలంతో పాటుగా ముఖ్యంగా చూస్తే ఆ ప్లేస్లో ఉన్నటువంటి వైదిక కమిటీ, అదేవిధంగా ఇంజనీరింగ్ శాఖ అధికారులు, ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు, వీళ్ళందరి దగ్గర పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కూడా చెప్పినటువంటిది ఒకటే, ఖచ్చితంగా దీని వెనక, ఈ గోడ నిర్మాణం చేయడం వెనక ఏ ఒక్కరి అనుమతులు లేవు. నోటి మాటతోనే మేము ఆ గోడ నిర్మాణం చేపడతామని చెప్పినా కూడా మేము చెప్తున్నాం కాబట్టి ఈ గోడని నిర్మించండి అని చెప్పేసి ఆదేశాలు వచ్చాయి. అందుకనే కేవలం నోటి మాట ద్వారానే మీ గోడ నిర్మించేసామని కాంట్రాక్టరు, అటు ఆ టూరిజం శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణారావు, అదేవిధంగా ఆ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసవరముల మీద అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ అక్కడ నిర్మాణాలు జరుగుతున్న దాని విషయంలో కానీ, అక్కడ అలసత్వం వహించిన విషయంలో కానీ పూర్తిగా ఈ ఇద్దరు ఇంజనీర్ల మెడకే ఇది చుట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరు ఇంజనీర్లు చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే సింహాచలం ఆలయాన్ని అక్కడ ఎగ్జిక్యూటివ్ ఈవో ఉన్నా కూడా ముఖ్యంగా ఈవో కానీ, అదేవిధంగా అసిస్టెంట్ ఈవో కానీ, ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు ఉన్న వీళ్ళు ఎవరి మాట చెల్లుబాటు కాలేదనేది అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కమిటీ, సభ్య చేసినటువంటి దర్యాప్తులో కేవలం ఇద్దరు ఇంజనీర్లు మాత్రమే పూర్తి స్థాయిలో దీన్ని ఆలయ వ్యవహారం అంతా నడుపుతూ వస్తున్నారు. ప్రసాద స్కీమ్ కింద వచ్చినటువంటి 54 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధుల విషయంలో కూడా కేవలం కాసులు కక్కుర్తి, అవినీతికి పాల్పడడం కోసమే వేరెవరికి అప్పగించకుండా ఈ పనులన్నిటి పర్యవేక్షణ ఇద్దరు ఇంజనీర్లు చేశారనేది అటు వైదిక కమిటీ చెప్పినటువంటి అంశాల్లో కానీ, లేదా ఆలయ సిబ్బంది చెప్పినటువంటి అంశాల్లో కానీ తేటతెల్లమైంది. దీంతో పాటుగా ప్రమాదం జరిగినటువంటి సమయంలో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళని, గాయపడినటువంటి వాళ్ళని, చనిపోయిన కుటుంబ సభ్యులను కూడా విచారణ చేసినటువంటి త్రిసభ్య కమిటీ మొదటి రోజు వాళ్ళు ఏ రకంగా అయితే సంఘటనా స్థలంలో 3 సార్లు వెళ్లడంతో పాటుగా అటు దేవస్థానానికి సంబంధించినటువంటి కార్యాలయాల్లో పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. రెండో రోజు అటు ఫైర్, పోలీసు, ఇతర శాఖలకు సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్ అధికారులు
అధికారుల్ని ఇక్కడ ప్రభుత్వ అతిథిగృహంలోకి రప్పించి అక్కడ కూడా విచారణ అయితే చేశారు. మొత్తం 2 రోజుల విచారణ ఒక నివేదిక తయారు చేసి నిన్న రాత్రి సీఎం చంద్రబాబుకి 72 గంటల్లో లోపే వాళ్ళు నివేదిక అందించడానికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సీఎం అందుబాటులో లేకపోవడం, ముఖ్యంగా అక్కడ ఇతర పనుల్లో బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు 11 గంటల తర్వాత ఈ నివేదిక అందిస్తారని తెలుస్తుంది. 72 గంటల్లో ఈ నివేదిక అందిస్తే దాని మీద తదుపరి చర్యలు ఏం చేయాలనే దాన్ని సీఎం సూచించే అవకాశం అయితే ఉంది. అయితే ప్రాథమిక నివేదిక కోసం 72 గంటలు సమయం ఇచ్చినటువంటి ప్రభుత్వం తర్వాత అంటే ప్రాథమిక నివేదిక తర్వాత దాదాపుగా మరొక 30 రోజుల సమయం ఇస్తుంది. అంటే టోటల్గా 30 రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో మరొక 27 రోజులు కూడా అన్ని కోణాల్లోనూ ఈ త్రిసభ్య కమిటీ అయితే విచారణ చేసే అవకాశం అయితే ఉంది. దీంట్లో వైదిక కమిటీ చెప్పినటువంటి ఏ సూచనలు కూడా ఇద్దరు ఇంజనీర్లు పాటించలేదనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్నో తరతరాలుగా వస్తున్నటువంటిది, కొన్ని దశాబ్దాలుగా మాడవీధుల దగ్గర నుంచి మెట్ల మార్గాలు అన్నీ కూడా ఒక విధానంలో నడుస్తాయి. కానీ ఇప్పుడు వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇంజనీర్లు ఇష్టానుసారంగా అభివృద్ధి పేరుతో పనులు చేయడానికే ఈ నిర్మాణాలు అయితే చేపట్టారు. వీటిలో అలసత్వం ఉంది, అవినీతి ఉంది. ముఖ్యంగా చూస్తే నిర్మాణాల్లో నాణ్యత లేదు, అందుకనే ఇవి కూలిపోయినాయి అనేది ఈ త్రిసభ్య కమిటీ ప్రాథమిక విచారణలో తేలినటువంటి పరిస్థితి ఉంది. సీఎంకి ఈ నివేదికని అందించిన తర్వాత దాంట్లో ఇంకా చాలా విషయాలు దాగున్నటువంటిది అయితే ఉంది. కొన్ని విషయాలను మాత్రమే బహిర్గతం చేస్తూ వెళ్ళారు. మీడియాతో మాట్లాడినటువంటి సమయంలో కూడా ఇక్కడ ఖచ్చితంగా ఇంజనీర్ల అలసత్వం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా నోటి మాట ద్వారానే ఈ మొత్తం నిర్మాణాలన్నీ చేసేశారు. అసలు దీనికి సంబంధించి అధికారులు అనుమతులు ఎందుకు తీసుకోలేదు? ఆ దేవస్థానం ఒక పరిపాలన బోర్డు కూడా ఉంది, ముఖ్యంగా దానికి చైర్పర్సన్ ఉన్నాడు. చైర్పర్సన్కి సంబంధించి కూడా ఎట్లాంటి వివరాలు ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటన్నింటినీ దృష్టిలోకి తీసుకుని నివేదికను అయితే తయారు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వైదిక కమిటీ అయితే తీవ్రమైనటువంటి ఆరోపణలు అక్కడ ఇంజనీర్ల మీద, పరిపాలన అధికారుల మీద చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మేము ఎంతో కాలంగా చెప్తూనే ఉన్నాం ఇక్కడ ఈ నిర్మాణాలు చేపట్టకూడదు. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఆలయ నిర్మాణాలకు సంబంధించి ఒక విధి విధానాలు ఉంటాయి మాస్టర్ ప్లాన్లో. ముఖ్యంగా దానికి వాస్తు కూడా చాలా అవసరంగా ఉంటుంది. వాటిన్నింటినీ పాటించకుండా ఎప్పటి నుంచో వస్తున్నటువంటి విధానాలన్నింటినీ పక్కన పెట్టి మెట్ల నిర్మాణం అనేది చేపట్టారు, గోడల నిర్మాణం అనేది చేపట్టారు. స్వామివారు ఆ మాడవీధుల్లో తిరుగుతూ అటు పుష్కరిణికి అంటే కొండ కింద ఉన్నటువంటి పుష్కరిణికి వెళ్ళే మార్గాన్ని కూడా క్లోజ్ చేసి దానిపైన రోడ్డు నిర్మాణం అయితే చేపట్టారు. వీటన్నింటినీ వైదిక కమిటీ సూచించినా కూడా దీన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వివరాలన్నింటినీ నివేదికలో పొందుపరిచినటువంటి త్రిసభ్య కమిటీ ఈ రోజు 11 గంటల తర్వాత సీఎం చంద్రబాబుకు అందించే అవకాశం అయితే ఉంది. మరొక 30 రోజుల సమయం ఉంది కాబట్టి 30 రోజుల్లో కూడా పూర్తిగా దీన్ని విచారణ చేసి దీనిలో ఈ విషయంలో దోషులు ఎవరో నిగ్గు తేల్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఖచ్చితంగా దీంట్లో ఈ ఘటనకు పాల్పడినటువంటి వాళ్ళు, అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళు, అలసత్వం వచ్చినటువంటి అధికారుల మీద ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఇప్పటికే త్రిసభ్య కమిటీ ప్రకటించినటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కేవలం క్రిమినల్ చర్యలు చేపడతారా లేదా తూతు మంత్రంగా ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి అధికారుల్ని వేరే చోటకి ట్రాన్స్ఫర్లు చేసి చేతులు దులుపుకుంటారనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ 7 చనిపోయినటువంటి ఘటన మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుని 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఒక త్రిసభ్య కమిటీని నియమించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం త్రిసభ్య కమిటీ తమ నివేదికను 11 గంటల తర్వాత సీఎం చంద్రబాబుకు అందించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే రాజు, మనం చూస్తున్నాం కదా, ఈ సింహాచలం ఘటన జరిగినప్పటి నుంచి అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. అయితే ఇటు మనం మాడవీధుల్లో చూసుకుంటే సొరంగ మార్గంని తీసేసి ఒక బ్రిడ్జ్ని నిర్మించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే ఘటనలో కూడా దర్యాప్తు చేశారు. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా మనకు తెలిసాయి. కానీ ఇలా దీనివల్ల కొంతమంది ప్రాణాలు పోవటము, ఇప్పుడు రకరకాలుగా మనం చూస్తూ ఉన్నాము. అన్ని ఆలయాలలో కూడా తొక్కిసలాటలు జరగడము, ఏదో ఒక ఇబ్బందులు ఎదురవ్వటము. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. అంటే ఇవాళ నివేదిక సమర్పించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలతో ముందుకెళ్ళబోతుంది ఇలాంటివి జరగకుండా? అంటే ముఖ్యంగా చూస్తే సింహాచల దేవస్థానానికి సంబంధించి ఆచార వ్యవహారాలు, ఆగమశాస్త్ర విధానాలు, వైదిక కమిటీ సూచనలు వీటన్నింటినీ ఖచ్చితంగా ఏ ఆలయంలోనైనా పాటించాలి. ఇక్కడ ముఖ్యంగా మనకు చూస్తే ఇటు సింహాచలం కావచ్చు, ద్వారకా తిరుమల, అన్నవరం, తిరుపతి, విజయవాడ, శ్రీశైలం ఇలాంటి ఆలయాల్లో ఖచ్చితంగా ఆగమశాస్త్ర విధానాలన్నింటినీ కూడా పాటిస్తూ ఉంటున్నటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. కానీ అవి ఎక్కడైతే తప్పుతూ ఉంటాయో, ఎందుకంటే కొన్ని దశాబ్దాల క్రితం నిర్మాణం చేపట్టినటువంటి ఆలయాలకి అప్పట్లో ఈ నిర్మాణం చేపట్టినటువంటి
పెద్దలు కూడా కొన్ని విధి విధానాలను ఏర్పాటు చేస్తారు. వాటన్నింటినీ కూడా ఇప్పుడు వీళ్ళు తప్పించి ఈ టెంపుల్కి సంబంధించి ముఖ్యంగా సొరంగ మార్గాన్ని గత కొన్ని సంవత్సరాలుగా మూసుకుంటూ రావడం, దాన్ని ఇప్పుడు పూర్తిగా కూల్చివేసి దాని పైన బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం, మెట్ల మార్గాన్ని వేరే సైడ్కి దాన్ని నిర్మించినటువంటి పరిస్థితి ఉన్నాయి. వీటన్నింటినీ చూసినటువంటి కమిటీ కూడా వైదిక సభ్యులు చెప్పినటువంటి అన్ని కోణాల్లోనూ వీళ్ళు నివేదిక అయితే తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నివేదికని సీఎంకి అయితే అందిస్తారు. మరి సీఎం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అసలు వైదిక కమిటీ సూచనలను ఎందుకు పక్కన పెట్టడం జరిగింది, ఎవరి అనుమతిని తీసుకున్నారు, నోటి మాట మీద ఎందుకు గోడను కట్టారు, ఇవాళ ఇంతమంది ప్రాణాలు పోవటానికి గల కారణం ఎవరిది అనేది అన్ని కోణాల్లో సింహాచలం ఘటనకు సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగించారు. అలాగే ప్రాథమిక నివేదికని ఇవాళ సీఎం చంద్రబాబుకు అందించబోతున్నారు. దాని తర్వాత ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు అనేది చూడాలి.